ప్రాకారమును కట్టి తలుపు నిలిపి దూరపాలకులను గాయకులను లేవీయులను నియమించిన పిమ్మట. నెహెమ్యా గ్రంథము 7వ అధ్యాయము 1వ వచనం మనం చదువుకున్నాం. సమయము కరెక్ట్గా 10:53 అవుతుంది. 55 అనుకోండి. నేను కరెక్ట్గా 11:20కి ముగిస్తాను. 25 లోపు ముగిస్తాను. 30 నిమిషాలు మాత్రమే. కానీ శ్రద్ధగా వినండి. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు మనం ఏదో ఒకటి నేర్చుకొని వెళ్ళాలి. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఒక విషయాన్ని మనం తెలుసుకొని వెళ్ళాలి. ఎందుకంటే ఆయన వాక్యం మనల్ని సరిచేసేది, ఆయన వాక్యం మనకి బలమిచ్చేది, ఆయన వాక్యం మనకి సహాయం చేసేది. అందరూ ఉన్నాం, అందరూ పైకి మంచిగా కనబడుతున్నా లోపల ఏదో ఒక కొరత అనేది ఉంటుంది. ఏదో ఒక బాధ, ఒక వేదన, ఒక ఇబ్బంది ఉంటుంది. కొన్ని చెప్పే ఇబ్బందులు ఉండొచ్చు, కొన్ని చెప్పకూడని ఇబ్బందులు ఉండొచ్చు. అయితే దేవుని మాటలు మనం విన్నప్పుడు, దేవుని మాటలు మనం వింటున్నప్పుడు ఆ సమస్యకు, ఆ బాధకు, వేదనకు తగిన జవాబు ఇస్తాడా ఇవ్వడం? ఇస్తాడు. అన్న ఎంతసేపు ప్రకటన చేస్తూ అన్నాడు, దేవుడి చేతుల నుండి చేయనివాడు కాదు, చెవుల నుండి విన్నవాడు కాదని ప్రకటన చేశారు. మంచి నిజం. ఆయన చేతుల నుండి సహాయం చేయగలిగిన వాడు, చెవుల నుండి వినగలిగిన వాడు ఆయన మనతో పాటు నడిచే దేవుడు. కాకపోతే మనం 7వ అధ్యాయంలో ఒక మాట చూసాం. ముందుగా ఈ నెహెమ్యా గ్రంథం అంటే ఏంటో మీకు చెప్తాను. ఈ నెహెమ్యా గ్రంథానికి ముందు ఒక గ్రంథం ఉంది. ఏది చూడండి, ఏది ఉంది? నెహెమ్యా గ్రంథానికి ముందు ఒక గ్రంథం ఉంది, ఎజ్రా గ్రంథం. నెహెమ్యా గ్రంథం తర్వాత ఇంకో గ్రంథం ఉంది. ఏముంది? ఎస్తేర్ గ్రంథం. ఈ ఎజ్రా గ్రంథము, ఈ నెహెమ్యా గ్రంథం, ఇది 2 అన్నదమ్ములు లాంటిది. ఎందుకు అన్నదమ్ములు లాంటిది అంటే ఈ 2 గ్రంథముల యొక్క సారాంశం ఒకటే. ఏంటి అంటే నెహెమ్యా కూడా ఎజ్రా కూడా వారి ఇద్దరి యొక్క తాత్పర్యాలు ఒకటే. యెరూషలేం పట్టణం అప్పటికే కాలిపోయింది, గుమ్మములు లేని పట్టణం అయిపోయింది. ఏ పట్టణం? యెరూషలేం పట్టణం. యెరూషలేం పట్టణం అనేది చాలా పవిత్రమైన పట్టణం, శ్రేష్టమైన పట్టణం కదా. అయితే అటువంటి గొప్ప పట్టణమై ఉన్న ఆ యొక్క యెరూషలేం పట్టణం కాలిపోయింది. ప్రాకారాలు లేవు, గోడలు లేవు, గుమ్మాలు లేవు, పడిపోయాయి. ఎందుకు పడిపోయింది, ఎందుకు కాలిపోయింది, ఏం సంభవించింది అని చెప్పడమే ఎజ్రా గ్రంథం. ఆ ఎజ్రా గ్రంథాన్ని కొనసాగిస్తూ నెహెమ్యా వచ్చి పునఃప్రారంభం చేయడం, దాన్ని నిర్మించడమే నెహెమ్యా గ్రంథం. నెహెమ్యా ఎవరు? రాజు సముఖమున పనిచేసేవాడు, రాజు సముఖమున పాత్రలు అందించేవాడు, రాజుతో పాటు ఉండి పనిచేసేవాడు. ఎప్పుడు ఉత్సాహంగా, ఎప్పుడు ఆనందంగా, ఎప్పుడు సంతోషంగా ఉండే నెహెమ్యా ఒకానొక సమయంలో దుఃఖం పడ్డాడు. విభ్రాంతి, ఇంకా అంత నవ్వుగా కలగా కనిపించే ముఖం ఒక్కసారిగా మూర్చిపోయిందంటే ఎలా ఉంటుంది? అవును, ఏడుపు ముఖంలా. అలా నెహెమ్యా ముఖం అట్లా ఏడుపు ముఖం లాగా. రాజుకి సడన్గా డౌట్ వచ్చింది. అరే, మన రాజమందిరంలోనే అత్యంత ఆనందంగా కనపడే వ్యక్తి కదా, అయినా హుషారుగా ఉండే వ్యక్తి కదా, మరి ఎందుకు సడన్గా ఇట్లా డల్ అయిపోయినాడే, ఏమైంది సంగతి అని పిలిచి అడిగాడు. ఏమయ్యా నెహెమ్యా, నువ్వు ఎప్పుడు మంచిగా ఆనందంగా హుషారుగా ఉండే వ్యక్తివే, నువ్వు ఎందుకు సడన్గా ఇట్లా అయిపోయినావు అంటే అప్పుడు అంటాడు నెహెమ్యా, మనిషి ఎప్పుడు బాగుంటాడు? అన్నీ బాగుంటేనే కదా. కుటుంబం బాగుంటే ఆనందం ఉంటాడు, అతనికి కావలసిన కుమారులు ఆశతో అన్నీ కరెక్ట్గా ఉంటే బాగుంటాడు. అయితే నాకంటూ ఒక ఊరుంది, ఆ ఊరిలో గొప్ప ఊరు అది. అయితే ఆ ఊరు ఇప్పుడు కాలిపోయింది, కూలిపోయింది, నాకు బాధ ఉండదా, ఎట్లుంటుంది అని నెహెమ్యా రాజుతో అన్నాడు. అప్పుడు రాజు రాని వాళ్ళంతా ఉన్నప్పుడు, సరేలేపో, నువ్వు పోయి నీకు ఏ పట్టణం అయితే నువ్వు కాలిపోయిందన్నావు, మీ ఊరు అన్నావు, పోయి బాగు చేసుకోబో అని నెహెమ్యాకి చెప్పినాడు. మరి నెహెమ్యా ఏమనుకున్నాడయా, నువ్వు ఊరికే నేడు చెప్పేసి నేను ఆడికి పోయి రాజు చెప్పినాడు నా ఊరు నేను కట్టుకోవాలంటే చాలామంది వస్తారు, కాబట్టి రాతపూర్వకంగా నాకు కొన్ని సాయం చేయంటే రాజు రాతపూర్వకంగా ఆజ్ఞలు ఇచ్చి కొందరు అధిపతులను కూడా నెహెమ్యాతో పాటు పంపించినాడు. ఇప్పుడు నెహెమ్యా అధిపతులతో పాటు పోయినాడు. ఆ ఊరిని చూసుకొని బాధపడినాడు. అయ్యో, ఈ ఊర్లో నేను ఆడుకున్నానే, ఈ ఊర్లో నా పితరులు ఉన్నారే, ఈ ఊర్లో నా పెద్ద వాళ్ళంతా ఉన్నారే, మా ముత్తాతలంతా ఈ ఊర్లోనే ఉన్నారు కదా, ఇప్పుడు చూడు ఏమి లేకుండా కాలిపోయింది, గోడలు లేకుండా పడిపోయిందని బాధతో ఏం చేసినాడు నెహెమ్యా, తిరిగి రాత్రి పూట సంచరించినాడు. ఈ పట్టణం పరిస్థితి ఏమి, ఎట్లా చేయాలి, అట్లా సంచరించి అట్లా చూసి మళ్ళీ ప్రజల్ని పిలిచి అన్నాడు, ఇది మన పట్టణం కదా, మన ఊరు కదా, ఒకప్పుడు మన ముత్తాతలంతా బతికినారు కదా, మన వాళ్ళంతా ఇక్కడే ఉన్నారు కదా, ఇప్పుడు ఊరు కాలిపోయింది, అది మనకు బాధ్యత రావాలి కదా, మన ఊరిని మనం సరి చేసుకోవడం తప్పులేదు కదా అని
నెహెమ్యా వారందరిని పిలిచి సమకూర్చి యాజకులను, లేవీయులను, గాయకులను అందరిని పిలిపించుకొని పట్టణం కట్టడం ప్రారంభించినాడు. ఎన్ని రోజుల్లో కట్టినాడు? 52 రోజుల్లో కట్టేసినాడు ఆ పట్టణాన్ని. అయితే అంత సులువుగా అయిపోయిందంటే సులువుగా ఏం కాలా. ఎప్పుడైతే ఈయన పట్టణం కట్టడం ప్రారంభించినారో కొందరికి అప్పటికే మనసు ఒప్పలే. అరబ్బీయులు కానీ, హిబీయులు కానీ వారందరూ చేరుకున్నారే, నువ్వెందుకు కడతావు ఈ ఊరు, అది కాలిపోయింది కదా, నువ్వు ఎందుకు కడతావు, నీకు ఎవరు పర్మిషన్ ఇచ్చినాడు, రాజు ఇచ్చినాడా అని ఆడుండే అధిపతి ఎవరు అని అధిపతిని చూసుకొని ఆయనకి పోయి చెప్పినారు, అయ్యా వీళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళని తిరుగుబాటు చేస్తారు, కట్టకూడదు, మందిరం అంతా వద్దు, ఆ ఊరు కట్టేదంతా వద్దు అని చెప్తే మళ్ళా ఆపేసినారు పని. ఎజ్రా గ్రంథంలో ఆగిపోయింది. అయితే నెహెమ్యా గ్రంథంలో ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా కట్టే తీరతానని కూర్చున్నాడు. 52 రోజుల్లో ప్రాకారాలు కట్టేసినాడు, గుమ్మాలు నిలబెట్టేసినాడు. అది ఇక్కడ వరకు జరిగిన సంగతి. ఇప్పుడు 7వ అధ్యాయం మొదటి వచ్చిన మరొకసారి చూడండి, ఏముంది? నేను ప్రాకారములను కట్టి తలుపులను నిలిపి ద్వారపాలకులను, గాయకులను, లేవీయులను నియమించిన పిమ్మట అన్నాడు. అంటే ఇక్కడ నేను 3 విషయాలు చేసినాడు. ఈ 3 విషయాలు మీరు చెప్తే ఒక్కొక్క వచనంగా మనం దీన్ని ధ్యానించుకొని నేను మీకు చెప్పినట్లుగా ఆ టైంకి అంతా మనం ముగించుకుంటాం. మొదటిగా ఏం నిలిపాడు? అందరూ ఏం నిలిపాడు? ద్వారపాలకులను. రెండవదిగా ఏం చేశాడు? గాయకులను. మూడవదిగా ఏం చేశాడు? ఈ 3 విషయాల గురించి మనం చర్చించుకొని ఈ విషయం ద్వారా దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడో తెలుసుకొని ముగించుకుంటాం. మొదటగా ఎవరు నిర్మించాడు? ద్వారపాలకులు. అంటే ఆ పట్టణానికి పెద్ద ప్రాకారాలు ఉన్నాయి. ప్రాకారం కలిగిన పట్టణం అది, పునాదులు కలిగిన పట్టణం అది, గుమ్మములు కలిగిన పట్టణం అది. ఇప్పుడు ఆ పట్టణానికి ఒక ద్వారం ఉంది. ఆ ద్వారం దగ్గర ఎవరున్నారు? ద్వారపాలకులు, సెక్యూరిటీ. అంటే ఈ ద్వారపాలకులు ఉన్నారు. దేనికి ఉన్నారు? ఆ పట్టణానికి ద్వారపాలకులు ఉన్నారు. ఇప్పుడు ఒక విషయం చెప్పండి, ద్వారపాలకులు ఉన్న పట్టణంలో ఎవరు పడితే వాళ్ళు వస్తారు లోపలికి? ఎవరు పడితే వాళ్ళు వస్తారు. సరే, ద్వారపాలకునికి తెలియకుండా ఎవరైనా బయట పోయకపోతుందా? అంటే ఆ ద్వారపాలకుని యొక్క పని ఏమిటంటే ఎవరు లోనికి వస్తున్నారు, ఎవరు బయటికి వెళ్తున్నారు. ఆ ద్వారపాలకుని యొక్క పని ఏమంటే ఎవరిని పడితే వారిని పట్టణంలోని ప్రవేశించనీయుడు. గుర్తుపెట్టుకోండి, పాస్పోర్ట్ ఉంది, బయట దేశానికి పోవాలంటే వీసా ఉన్నంత మాత్రంలో నీకు పంపించరు. పాస్పోర్ట్ ఉన్నంత మాత్రం నేను పంపించరు. నీకు వీసా ఉండాలి. నీకు వీసా ఉండి వాళ్ళు దాన్ని వెరిఫికేషన్ చేసి కరెక్టే, వెళ్తున్న వ్యక్తి ఇక్కడ ఉన్న వ్యక్తి 2 ఒకటే అని వాళ్ళు దాన్ని చూసి క్లారిఫై చేసుకున్న తర్వాత అప్రూవ్డ్ అని ఇస్తే అప్పుడు నువ్వు వెళ్ళగలవు. నీ దగ్గర కోట్లాస్తి ఉంది, అయ్యా నా దగ్గర ₹1,00,00,000 ఉంది, నేను అమెరికాకి వెళ్తానంటే వెళ్ళలేవు. అయితే ఆ పట్టణము లోనికి నువ్వు వెళ్ళాలంటే, ఆ పట్టణం లోనికి నువ్వు ప్రవేశించాలంటే, దాని లోపల నువ్వు వెళ్ళాలంటే మొదటిగా నువ్వు ద్వారం దగ్గరకు రావాలి. రెండవది ఆ పాలకులను దాటాలి. అంటే ఆ ద్వారపాలకుడు అనుకుంటే తప్ప బయట ఉన్న లోపలికి వెళ్ళడానికి అవుతుందా? మరి ఆ ద్వారపాలకుడు బలమైన వాడై ఉండాలి. ఇది కూడా ద్వారపాలకులు ఉన్నారు, ద్వారం ఉంది, అంతా కరెక్టే. మరి ఆ ద్వారపాలకుడు బలహీనుడైతే, ఆ ద్వారపాలకుడు బలం లేనివాడైతే, వీక్గా ఉన్నోడిని పెట్టారనుకోండి, అంత క్లారిటీ అయినా స్క్రూటినీ జరగదు. స్క్రూటినీ అంటే వెరిఫికేషన్. అరే వచ్చిన ఎదుటి వ్యక్తి బలమైనోడు కదా, వాడు నన్ను కొడతాడేమో, తిడతాడేమో, బెదిరించినాడేమో, గట్టిగా మాట్లాడితే నేను భయపడిపోయి వదిలేసాను అనుకో, ఒకవేళ వాడు శత్రువు అయితే ఆలోచించండి. ద్వారపాలకుడు బలహీనుడై ఉండకూడదు, ద్వారపాలకుడు వీక్ అయినోడు ఉండకూడదు, ద్వారపాలకుడు నిద్రపోయేవాడుగా ఉండకూడదు. నిద్రపోయేవాడు అనుకో, వాడు నిద్రపోయానంటే ఏమవుతుంది? శత్రువులోని ప్రవేశిస్తాడు. మరి ద్వారపాలకుడికి యుద్ధం తెలిసి ఉండాలి. ఎందుకు? మొదటిగా శత్రువు ఎవరి మీద దాడి చేస్తారు? ద్వారం మీద దాడి చేస్తారు. మరి బలమైన వాడై ఉండాలి, తెలివైన వాడై ఉండాలి, నిద్రపోతుగా ఉండకూడదు, తిండిపోతుగా ఉండకూడదు, శక్తివంతుడై ఉండాలి, జ్ఞానం కలిగిన వాడై ఉండాలి, సమయోచితమైన మాటలు కలిగిన వాడు ఉండాలి. మరి ఎవరున్నారు అలా? నిద్రపోని వాళ్ళు ఉన్నారా? అన్నీ తెలివిగా సక్రమంగా చేసేవాళ్ళు ఉన్నారా? బల్బును కనిపెట్టింది ఎవరు?
ఎవరు? థామస్ అల్వా ఎడిసన్. ఎన్నిసార్లతో బల్బును కనిపెట్టాడు? 1000 ప్రయత్నాలు చేస్తే చివరగా బల్బును కనిపెట్టాడు. అంటే ఆయన జ్ఞాని అని మనం ఇప్పుడు అంటాం, కానీ 999 సార్లు అతను అజ్ఞానిగానే మిగిలిపోయాడు, ఓటమివాడుగా మిగిలిపోయాడు. అంటే జ్ఞానం అన్నది వేరు. పోయిన బైబిల్ స్టడీలో మేము ఒక్కొక్క గ్రంథంగా ధ్యానిస్తూ వస్తూ ఉండగా హోషియా గ్రంథం మీద నేను ధ్యానిస్తూ ఉన్నాను. 12 గ్రంథాలు, 12 అధ్యాయాలు ఉన్నాయి. నెలకు ఒక అధ్యాయం చెప్పిన ఒక బైబిల్ స్టడీలో. ఇప్పటికి 3 నెలలకి గాను మార్చి వరకు 3 అధ్యాయాలు అయింది. ఏప్రిల్ నెలలో 4వ అధ్యాయం 1 నుంచి 5 వచనాలు. ఆ దేశమందు దైవ జ్ఞానము లేనందున వారు మూర్ఖులుగాను, అన్యాయస్తులుగాను, నరహంతకులుగాను వారు అలవాటు పడ్డారన్నట్లు మనం ఆ యొక్క హోషియా గ్రంథం 4వ అధ్యాయంలో చూడవచ్చు. అయితే ఇక్కడ మనం చూస్తే మరి అంత బలము, జ్ఞానము, నిద్ర లేకుండా కావలి కాచేవారు ఎవరు అంటే భక్తులు అంటారు పరిశుద్ధ గ్రంథంలో, ఇశ్రాయేలును కాపాడువాడు ఏం చేయడు? ఎప్పుడు నిద్రపోడు? ఎప్పటికీ నిద్రపోడు. ఎప్పటికి కుణకడు? ఎప్పటికీ ఆయన కుణకడు. ఎప్పుడు ఆయన నిద్రపోడు. మరి అట్లాంటి వ్యక్తి ద్వారపాలకుడుగా ఉంటే శత్రువు లోపలికి వచ్చాడా? ఆయన రాత్రి అయినా కుణికేవాడు కాదు, ఆయన పగలైనా కుణికేవాడు కాదు, అది ఎండవేళైనా ఆయన భయపడి వెళ్ళేవాడు కాదు. మరి ఇంత గొప్పోడు ఆ యొక్క పాలకుడుగా ఉంటే ఆ పట్టణానికి ప్రమాదం వస్తుందా? అంటే ప్రమాదము లేని పట్టణంగా అది ఉండాలంటే కునుకు లేని ఒక ద్వారపాలకుడు కావాలి. ఒకసారి శత్రువు లోని ప్రవేశించాడు అనుకోండి, ఇది ముందు జరిగిన గతే జరుగుతుంది. ఇంత ముందు ఏం జరిగింది? కాలిపోయింది కదా పట్టణం, ప్రాకారాలు పడిపోయాయి కదా, గుమ్మాలు పాడైపోయాయి కదా, నివాస యోగ్యమైనదిగా కాకుండా పోయింది కదా, అది వారికి తెలుసు. కాబట్టి ఈ పట్టణానికి ప్రాకారాన్ని ఉండాలి, ఈ ప్రాకారానికి ద్వారాలు ఉండాలి, ఈ ద్వారానికి ఏముండాలి? ద్వారపాలకులు ఉండాలి. అయితే ఆ ద్వారపాలకులు ఎటువంటి వారు అయి ఉండాలంటే బలము కలిగిన వారు, కునికేవాడు కాదు. ఇశ్రాయేలును కాపాడే దేవుడు ఆయన కునికేవాడు కాదు. మరి ఇశ్రాయేలును కాపాడేవాడు ఆయన నిద్రపోయేవాడు కాదు. సైన్యములకు అధిపతియగు యెహోవా అని ఆయనకు పేరు. మరి ఆ పేరు కలిగిన వాడిని తెచ్చి మనం ద్వారపాలకులుగా పెట్టామనుకోండి, ఆ పట్టణం ఎంత సురక్షితంగా ఉంటుంది, ఆ పట్టణం ఎంత ఆనందంగా ఉంటుంది, ఆ పట్టణం ఎంత గొప్పదిగా ఉంటుంది. అంత మాత్రమే కాదు, 2వ దినవృత్తాంతముల గ్రంథము 23వ అధ్యాయం మాట చూడండి, దీన్ని అలాగే ఉంచండి, చదవండి. 2వ దినవృత్తాంతములు 23వ అధ్యాయం 19వ వచనం. 2వ దినవృత్తాంతములు 23:19, 377. యెహోవా మందిరములోనికి దేని చేతనైనను అంటు తగిలిన వారు ప్రవేశింపకూడనట్లు అతడు ద్వారముల యొద్ద ద్వారపాలకులను ఉంచెను. మీరందరూ కలిసి నాతో పాటు ఈ మాట చెప్పండి. యెహోవా మందిరములోనికి దేని చేతనైనను అంటు తగిలినయ వారు ప్రవేశింపకుండునట్లు అతడు ద్వారముల యొద్ద ద్వారపాలకులను ఉంచెను. అంటే ఎవడు పడితే వాడు ప్రవేశిస్తాడేమో ఎక్కడికి? లోపలికి. అంటు తగలకూడదు. ఎందుకు? లోపల ఉన్నది ఏంటి? పరిశుద్ధమైనది. పరిశుద్ధమైన దానికి అంటు తగలకుండా, పరిశుద్ధమైన దానికి కీడు జరగకుండా, పరిశుద్ధమైనది కాలిపోకుండా, పరిశుద్ధమైనది పడిపోకుండా, పరిశుద్ధమైనది కూలిపోకుండా ఉండటానికి ఇక్కడ ద్వారపాలకులను ఉంచారు. అయ్యా, ఈ ద్వారపాలకులు ఎటువంటి వారంటే అంటు తగలకుండా చూసేవారు. వీళ్ళు ఎంత గొప్పగా పనిచేస్తున్నారు కదా, ఎంత శ్రద్ధగా పనిచేస్తున్నారు కదా. హృదయం అనే ఆ పట్టణం ఒకప్పుడు కూలిపోయింది. ఏ కొంచెములు లేదు. నరుల యొక్క హృదయము, వారి తలంపుల్లోని ఆలోచనలన్నీ ఏమైపోయాయి? చెడిపోయింది. నరుని హృదయం అది ఘోరమైన వ్యాధి కలిగింది. అది ఏమైపోయింది? చెడిపోయింది. మరి చెడిపోయిన హృదయంలో ఏముంటుంది అంటే చెడిపోయిందో ఉంటుంది. అయితే ఒక రక్తం వచ్చింది.
ఆ రక్తం వచ్చి నీ హృదయాన్ని నాకు ఇవ్వు, నేను దాన్ని సరిచేస్తాను, నేను దాన్ని కడుగుతాను, నేను దాన్ని శుభ్రం చేస్తాను, దాన్ని మరింతగా మాంసపుగా దాన్ని నిజమైన హృదయంగా మారుస్తానని ఒక రక్తం వచ్చి పిలిచింది. సర్వకోటి ప్రజలను పిలిస్తే దాంట్లో అనేక కోట్ల మంది, సరే నా హృదయాన్ని ఏదో సరిచేస్తాను అంటున్నావు కదా, నేను ఎన్నెన్నో చేశాను దాన్ని సరిచేయటానికి. ఆ హృదయాన్ని ఎక్కడెక్కడికో వెళ్ళాను, ఎన్నెన్నో గుట్టలు కొండలు ఎక్కాను, కానీ ఆ హృదయం అనేది సరిచేయలేదు, అది అలాగే పాడైపోయింది, దాన్ని సరిచేస్తావా అని అన్నప్పుడు అది చెప్పింది, నేను సరిచేస్తాను. మరి అది హృదయంలోనికి వచ్చింది, ఆ హృదయంలో ఉన్న చీకటిని తీసివేసింది, ఆ హృదయంలో ఉన్న కోపము, పగ, అసూయను తీసివేసింది, ఆ హృదయంలో ఉన్న క్రూరత్వాన్ని తీసివేసింది, ఆ హృదయంలో ఉన్న మదమాత్సర్యములను తీసివేసింది, ఆ హృదయంలోనికి వచ్చి వెలుగును నింపింది. ఇప్పుడు ఆ హృదయంతో వెలుగుతుండగా ఆ వ్యక్తి ఎలా ఉన్నాడంటే, ఒకప్పుడు అతను క్రూరమైన వాడండి, అయితే ఇప్పుడు చాలా సాధువు అండి. ఒకప్పుడు వాడిని ముందు నిలిస్తేనే వాడు కొట్టేవాడండి, ఇప్పుడు వాడిని కొడుతున్నా మౌనంగా ఉన్నారండి. ఒకప్పుడు అతను ఘోరమైన వ్యాధితో ఉన్నాడండి, ఇప్పుడు ఆరోగ్యంగా మా ముందు తిరుగుతున్నాడండి. ఒకప్పుడు అతన్ని చూస్తే అతడు ఎంతమంది జీవితాలను నాశనం చేశాడు అనండి, ఇప్పుడు ఏమండి అంత దీనంగా మారిపోయాడు. ఎలా సాధ్యం ఇది? ఎలా సాధ్యం? ఆ హృదయంలోనికి ఒకరు వచ్చారు. ఆ ద్వారపాలకుడు ఆ హృదయంలోనికి వచ్చి పాపాన్ని లోనికి ప్రవేశింపనీయలేదు, చీకటిని లోనికి ప్రవేశింపనీయలేదు, దుష్టత్వాన్ని లోనికి ప్రవేశింపనీయలేదు, చెడుతనమును లోనికి ప్రవేశింపనీయలేదు, కామమును మదమాశ్చర్యములు లోనికి ప్రవేశింపనీయలేదు. అక్కడే నిలబడ్డాడు. ఆ పాపపు అంబులు ఆయన యుద్ధకు వస్తూ ఉన్న ప్రార్థన అయిన ఖడ్గము ఆ హృదయం పట్టుకొని యుద్ధం చేసింది. క్రోధములు ఆయన చుట్టూ వచ్చిన వాక్యము అనే ఖడ్గములు యుద్ధం చేశారు. మరి ఆ వాక్యం అనే ఖడ్గం ఉండగా, క్రీస్తు ప్రభు అయిన యెహోవా దానికి కాపరిగా ఉండగా, ఆ ద్వారపాలకునిగా ఉండగా ఎవరు ఏం చేయగలరు? ఒకప్పుడు పడిపోయిన హృదయమే, అయితే ఇప్పుడు తిరిగి ఏమైంది? నిలబడింది, తిరిగి స్థిరపరచబడింది, తిరిగి బలపరచబడింది, ఆరోగ్యంగా బలపరచబడింది, ఆర్థికంగా బలపరచబడింది, ఆత్మీయంగా బలపరచబడింది, అతని యొక్క శరీర విషయంలో అది బలపరచబడింది. ఎలా కారణం? ఎలా సాధ్యం? అయ్యా, సాతానుడు గర్జించు సింహం వల్ల అటు ఇటు తిరుగుతూ వస్తూ ఉన్నాడే, మరి ఎలా నీ పట్టణంలోని ప్రవేశించలేదంటే వాళ్ళు అంటారు, అయ్యా నా ప్రాకారమునకున్న ఎవరు వారు? నా ద్వారపాలకులు చాలా భక్తిపరుడు. ఎందుకో తెలుసా? వాళ్ళు మనిషి కాదు, నజరేయుడైన యేసు క్రీస్తు దేవుడు ద్వారపాలకుడుగా ఉన్నాడు. మరి ఆయన ఉంటే ఇవన్నీ వస్తాయా? ఏవి రావు. వచ్చినా కూడా జయించగలుగుతాయా? వచ్చినా కానీ నిలవగలుగుతాయా? వచ్చినా కానీ పరాజయం. మన జీవితంలో కష్టాలు వస్తూ ఉంటాయి, మన జీవితంలో వేదనలు వస్తూ ఉంటాయి, మన జీవితంలో బాధలు వస్తూ ఉంటాయి, మన జీవితంలో రోగాలు వస్తూ ఉంటాయి. మరి అవి అలాగే ఉన్నాయా? మనల్ని కృంగతీస్తున్నాయి అంటే లేదు. మనల్ని పరీక్షించడానికి, లేక పురికొల్పటానికి, లేక సరిదిద్దుకోవటానికి, లేక సరి చేసుకోవటానికి అవి మన జీవితానికి వస్తున్నాయి. అయినా వచ్చినంత మాత్రాన మన హృదయంలోనికి రాదు, గుర్తుపెట్టుకోండి. గుమ్మం ఎదుటినే దాని పని అంతే, గుమ్మము బయటే అదంతే. లోనికి రావడానికి అర్హత లేదు, లోనికి రావడానికి దానికి పర్మిషన్ లేదు. ఎందుకు? లోన ఎవరున్నారు? ద్వారపాలకుడు ఉన్నాడు, మనల్ని రక్షించే దేవుడు ఉన్నాడు, మన కాపాడిన దేవుడు ఉన్నాడు, మనల్ని సరిచేసిన దేవుడు ఉన్నాడు. మరి ఆ దేవుడు ఉంటే మళ్ళీ ఈయనట్టు వచ్చాడు? రాడు కదా. అయితే గుమ్మముల యొద్ద ద్వారపాలకుడు ఉన్నాడు. 7వ అధ్యాయం మొదటికి రండి, తిరిగి 2వ మాటగా మనము చూసినప్పుడు ద్వారపాలకులు ఉన్నారు, ద్వారపాలకుడు ద్వారం దగ్గర ఉన్నాడు. ఇప్పుడు వీళ్ళు ఎక్కడ ఉన్నారు చూడండి. 2వదికి ఎవరున్నారు? 7వ అధ్యాయం. నేను ప్రాకారమును కట్టి తలుపులను నిలిపి ద్వారపాలకులను గాయకులను. మరి వీళ్ళు గానం చేస్తున్నారు. ఏం చేస్తున్నారండి? గానం, పాటలు పాడుతున్నారు. ఇది ఎట్లాంటి పాటలు అంటే ఇట్లాంటి పాటలు కాదు, ఇది గుర్తుపెట్టుకోండి. పరిశుద్ధ గ్రంథంలో చాలా మంది పాటలు పాడినారు. యుద్ధం జరిగిపోయింది, గొలియాతు పడిపోయినాడు, తలకాయని తీసుకొని వస్తున్నారు. ఎవరెవరు? సౌలు, దావీదును. ఈ ఆడోళ్ళు, యవనస్తులు గమ్మునే ఉండాల్సింది. ఏం చేసి పాట పాడుకున్నారు. సరే, పాడేదో పాడుకుంటారు, మీ భాగం మీరు పాడండి అని చెప్తే లేదు మేము ముందుకు వచ్చి పాడతామన్నారు.
సర్లే యవనస్తులు కదా, పిల్లలు ఉత్సాహంతో ఉన్నారు, మనకి విజయం సాధించింది కదా అని చెప్పి వాళ్ళు ముందు వదిలినారు. ముందు వదిలిచ్చిన వాళ్ళు ఏం చేసినారు? అరే అందరూ చూసినారు, జనం అంతా ఎక్కువ ఉండారే, మరి ఈ ఆనందానికి అంతా కారణం ఎవరు అని చెప్పేసుకొని, రాజు అయిన సౌలా నీకు 1000 కొలది, దావీదు రాజా నీకు 10,000 కొలది అనేసారు. వాళ్ళు చెప్పేసి వాళ్ళు వెళ్ళిపోయారు. లాస్ట్కి అక్కడికి వచ్చి సౌలుకి వచ్చేటప్పటికి కోపం వచ్చేసింది. వరే వీడు పిల్లగాడైపోయా, వీడికి 1000 కొలది 10,000 కొలది, నాకు 1000 కొలదా? సర్లే వాళ్ళేదో పాడేసిపోయినారు, దాంతో ఏముందని, ఈ మహారాజు కదా అయినా వదులుకోవచ్చు కదా, వదులుకోలే. సాగదీసి లాస్ట్కి ఏమైండు? అత్యంత ఘోరమైన మరణం పొందాడు. ప్రేమైన వాళ్ళు ఆలోచించండి, ఈ పాటలు కూడా సామాన్యమైన పాటలు కాదు. ఈ గానం చేసే వాళ్ళు కూడా సమయస్ఫూర్తి కలిగిన వారు, ఎవరికి ఎటువంటి పాట పాడాలో ఎక్కడ ఎటువంటి పాడాలో తెలిసిన వాళ్ళు. మరి ఈ గాయకులు ఏం చేస్తున్నారంటే స్తుతి, ఈ గాయకులు ఏం చేస్తున్నారంటే ఆరాధన, ఈ గాయకులు ఏం చేస్తున్నారంటే గణపరుస్తూ ఉన్నారు. దావీదు రాజు మందిరం కట్టాలనుకున్నాడు, గుడి కట్టాలనుకున్నాడు. అయితే దేవుడు ఒప్పుకోలే, అయ్యా నీ గుడి నువ్వు కట్టాల్సిన అవసరం లేదు, ఎందుకంటే నీ చేతి రక్తం చేత తడబడింది, కాబట్టి ఏ మచ్చ డాగు లోటు లేనివాడే నీ మందిరాన్ని కట్టాలి, నేను పరిశుద్ధుడిని కాబట్టి నువ్వు కట్టద్దు, నీ కుమారుడైన సొలొమోను దగ్గర నేను కట్టించుకుంటానులే అన్నాడు. కాబట్టి దావీదు ఏమన్నాడు? సర్లే, దానికి కావలసిన వనరులను, బంగారమును, వెండిని, శిథిసారపు బ్రాండ్లను అన్నిటిని సమకూర్చి రెడీ చేసి పెట్టాడు. ఎవరెవరు ఏ పని చేయాలో కూడా దావీదు బతుకున్నప్పుడు చేసేసాడు. 30 సంవత్సరాలు రాజుగా ఏర్పడినాడు. 37 సంవత్సరాల్లో యూదులకు రాజుగా ఉండి 37 సంవత్సరాల తర్వాత ఇశ్రాయేలుకి అందరికి రాజైనాడు. 40 ఏళ్ళు 40 ఏళ్ళు రాజ్య పరిపాలన చేశాడు. 70 సంవత్సరంలో మంచు వృద్ధాప్యంలో చనిపోయినాడు. సుమారుగా 8 మంది భార్యలు, 19 మంది కొడుకులు, 18 మంది కొడుకులు, ఒక కుమార్తె. మరి ఎంత చేసిన దావీదు వాటన్నిటిని ఏర్పరుస్తూ ఉన్నాడు. ఆలోచించండి, ప్రత్యక్షపు దేవుని యొక్క మందిరం కట్టడానికి దావీదు పూనుకుంటున్నప్పుడు అన్ని పనులు చేసిన తర్వాత దావీదు అంటున్న మాట ఏం తెలుసా? గాయకులను పిలుస్తూ ఉన్నాడు. వీరు గాయకులు అవసరం, దేవుని సన్నిధిలో పాటలు అవసరం. మరి గాయకులు వచ్చి ఏం చేస్తూ ఉన్నారు? పాడుతూ ఉన్నారు. దేని గురించి పాడతారు? ఆ కాలంలో పాటలు ఎలా పాడేవారు? వ్యవసాయం చేసేవారు ఏ పాటలు పాడేవారు? పిల్లల్ని ఆడించేవారు ఏ పాటలు పాడేవారు? అంటే సందర్భీయ సహితమైన పాటలు పాడేవారు. అర్థమైందా? గొప్ప వీరుల కథను ఒక పాటగా మలిచి పాడేవారు. గొప్పగా జీవించిన వారి యొక్క కథలను పాటగా చెప్పి పాడేవారు. మనం దేని గురించి పాటలు పాడుతున్నాం? మన ప్రభు అయిన యేసుక్రీస్తు చేసిన త్యాగముల గురించి, ఆయన చేసిన గొప్పతనం గురించి మనం పాటలు పాడుతున్నాంగా. అదేవిధంగా వీరు పాటలు పాడుతున్నారు. అంటే ఆ ఘనతను, ఆ చరిత్రను, వారి యొక్క పితరులు చేసిన కార్యాలను వారు పాటలుగా పాడుతూ వినిపిస్తూ ఉన్నారు. చరిత్రను మరిచిపోయేవారు కాదు. అంటే ఆ ప్రాకారం కలిగిన పట్టణంలో ఏముందంటే స్తుతి ఉంది. స్తుతి మాత్రమేనా అంటే మరొక మాట. ఇక 5 నిమిషాలు ఉంది, ముగించుకుందాం. చూడండి, గాయకులను, లేవీయులను నియమించిన పిమ్మట. లేవీలు ఎవరు? యాజకులు. ఎక్కడి నుంచి ప్రారంభమయ్యారు ఈ లేవీలు? దేవుడు మోషేను ఏర్పరచుకున్న తర్వాత మోషే యొక్క సహోదరుడైన అహరోను ద్వారా యాజకత్వం ప్రారంభమైంది. అంటే అహరోను కుమారులు మాత్రమే యాజకత్వం చేస్తారు. లేవీలందరూ దానికి సహకరిస్తారు. లేవీలందరూ వాటికి సహకరిస్తూ వస్తూ ఉండగా అహరోను 2 కుమారులు, ఒకరిద్దరు మంది దేవుడు ఆజ్ఞల్లో లేవీలకు అందరికీ చెప్పుకుంటాయా, ఈ యొక్క ప్రత్యక్షపు గుడారం ముందు ఒక నిప్పు వెలుగుతూ ఉండాలి. అది ఏ అగ్ని పడితే అగ్ని వేయడానికి లేదు, పరిశుద్ధమైన అగ్ని మాత్రమే వేయాలి, అది నిత్యం వెలుగుతుండాలి అన్నాడు. మరి వీరు యథాప్రకారం అహరోను మొదటి 2 కుమారులు అలాగే చేస్తూ ఒకరోజు ఏం చేశారంటే వేరొక అగ్ని వేసేసారు. పొరపాటుని వేశారో, తెలియక వేశారో, లేకపోతే మరిచిపోయేసారో వేశారు. వెంటనే వారు అక్కడికక్కడే దహింపబడ్డారు, చనిపోయారు. వారు చనిపోయిన తర్వాత దేవుడు ఏం చేశాడు? అహరోను ఏం చేశాడు? మరొక 2 కుమారులను ఉంచాడు. వారిని యాజకత్వం చేసుకుంటూ నడిపించుకుంటూ వచ్చాడు. అంటే ఈ యాజకుల యొక్క పని ఏమంటే, ఎవడైనాను పాపం చేసిన ఎడలా, ఎవరైనా అపరాధం చేసిన ఎడలా, ఎవరైనా ఒకరికి అన్యాయం చేసిన ఎడలా, వారి పాపమునకు పరిహార్థమైన ఒక బలిని, ఒక కోడినో, ఒక దూడనో, ఒక జంతువునో, ఒక గొర్రెనో, మేకనో వధించాలి. అంటే వధించాలంటే ఎవడు పడితే వాడు వధించడానికి లేదు కదా. కాబట్టి అయ్యా, ఈ మేకను నేను తెచ్చాను, ఇది నా పాపానికి ప్రతిహారంగా దీన్ని ఇస్తున్నాను అన్నప్పుడు దాన్ని తీసుకుపోయి అతడు వధించి దాని రక్తమును చిర్చి ప్రత్యక్షపు గుడారము చుట్టూ దాన్ని చిమిరి ఆ యొక్క 2 కొమ్ములు ఉండగా కొమ్ములకు ఆ రక్తాన్ని పోసి దాన్ని దహన బలిగా వేసి దహించిన తర్వాత అది ఇంపైన హోమ ద్రవ్యంగా దేవుడు స్వీకరిస్తాడు. అతని పాపానికి పరిష్కారం. అంటే ఈనాటి కాలంలో మనము చేస్తూ ఉన్న ఆరాధన ఏమిటి?
నేను చేసిన పాపానికై, నేను చేసిన అపరాధానికై క్రయధనముగా నీవు పొందిన శిక్షను నేను జ్ఞాపకం చేసుకొని నేను స్తుతిస్తున్నా. విరిగి నలిగిన హృదయంతో దేవుని ఆరాధించడమే దేవునికి ఇంపైన సువాసన బలి అన్నాడు. మొదటిగా ఆ ప్రాకారంలో ఏమున్నాయి? ద్వారపాలకులు ఉన్నారు. రెండవదిగా ఆ ప్రాకారంలో ఏముందంటే గాయకులు ఉన్నారు. మూడవదిగా ఆ ప్రాకారంలో ఎవరున్నారు? లేవీలు ఉన్నారు, లేక యాజకులు ఉన్నారు. ఈ ముగ్గురు కలిసి ఉన్నారంటే ఆ ప్రాకారం బలమైందా, బలం లేదా? బలం. అక్కడ అంటాడు, అందుకే ప్రాకారమును కట్టి వాటికి ఏం పెట్టానన్నాడు? ప్రాకారమును కట్టి తలుపులను నిలిపాడు. అంటే తలుపులు ఉన్న పట్టణం అది, గుర్తుపెట్టుకోండి. మన హృదయం అనే పట్టణంలో దేవుడైన యెహోవాను మనము మన యొక్క ప్రాకారములకు, లేక మన యొక్క గుమ్మములకు, లేక మన యొక్క తలుపులకు వారి పాలకులను మనం పెడితే, దేవుని మనం ముందుంచితే, అప్పుడు ఆ పట్టణం ఏమవుతుందో తెలుసా? నిత్య శాంతితో ఉంటుంది. ఏ దుష్ట మృగము దాంట్లోనే ప్రవేశించదు. అయితే ప్రవేశించని పట్టణంలో ఏముంటుందంటే స్తుతి ఉంటుంది, పాటలు ఉంటాయి, ఆరాధన ఉంటుంది. మరి ఇంత ఆరోగ్యకరముగా ఉన్నప్పుడు ఆ పట్టణంలో ఉన్న వారు సంతోషంగా ఉంటారా, దుఃఖంతో ఉంటారా? సంతోషం. అంటే ఇప్పుడు వారు సంతోషంగా ఉండాలంటే వారు ఏం చేయాలి? ఈ 3 విషయాలు పాటించాలి. నా జీవితం కూడా అంతే. మనం ఆనందకరంగా ఉండాలంటే, మనం సంతోషంగా జీవించాలంటే, మనం పరిపూర్ణులుగా ఉండాలంటే, మనం కలిగిన దానితో సంతోషంగా ఉండాలంటే ఏం చేయాలో తెలుసా? మన ప్రాకారములను తిరిగి పునఃప్రారంభం చేయాలి. ద్వారపాలకులను ఉంచాలి, అందులో గాయకులను ఉంచాలి, అందులో యాజకులను ఉంచాలి. అప్పుడు ఆ పట్టణం కానీ ఆ హృదయం కానీ ఏమవుతుందంటే సంతోషభరితమైన అవుతుంది, ఆనందభరితమైన ఒక జీవితంగా ఏర్పడుతుంది. అటువంటి జీవితం దేవుడు మీకును నాకును మనందరు కలుగు చేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. ఇక 2 నిమిషాలు ఉంది, ప్రార్థన చేసుకుందాం. అందరూ తలల వంచి కన్ను మూయండి. సర్వకృపానిధిగు మనైనా సజీవుడవైన దేవుడా, ఈ యొక్క ఆరాధన సమయం ముందు నీవు మాకు తోడై ఉన్న మా రాజా, నీకు స్తోత్రాలయ్యా. మా జీవితంలో, మా బ్రతుకుల్లో ఎన్నో మరెన్నో చూసాము. కొన్నిసార్లు మాతో ఉన్నవారే, మా సన్నిహితులే, మా స్నేహితులే, మా బంధువులే, మా ప్రియులే మమ్మల్ని వేదనపరిచిన దినాలు లేకపోలేదు. అయితే ఆ వేదనలో కూడా, ఆ బాధల్లో కూడా నీవు మాకు సహాయం చేసావు కదా నాయనా, అందును బట్టి నీకు స్తోత్రాలు. అవును, ఈ వాక్యం మేము నెహెమ్యా గ్రంథం 7వ అధ్యాయంలో చూసాం. ఆ పట్టణానికి ద్వారపాలకులు ఉన్నారయ్యా. తెలుసో తెలియకో మా హృదయపు పట్టణానికి మేము ద్వారపాలకులను ఉంచుకోలేకపోయాం. అందును బట్టి చెడు మా జీవితానికి వచ్చింది, కష్టం మా జీవితానికి వచ్చింది, బాధ మా జీవితానికి వచ్చింది, వేదన మా జీవితానికి వచ్చింది. అది వచ్చి సమస్తమును కోల్పోయేటట్లు చేసిందయ్యా. ఒకప్పుడు ఉన్న ఆస్తి లేదు, ఒకప్పుడు ఉన్న సంతోషం లేదు, ఒకప్పుడు ఉన్న ఆ ఘనత లేదు, ఒకప్పుడు ఉన్న ఆ పేరు లేదు, ఒకప్పుడు మా జీవితం ఎంతో బాగుండేది. అయితే ఎప్పుడైతే ఈ చెడు మా హృదయంలోనికి వచ్చిందో అంతా పోయిందయ్యా. అయితే ఇప్పుడు తిరిగి రండి, మా హృదయపు ద్వారాన్ని మీరు నైనా కదల్చండి. మా పాలకులుగా ఉండండి, మా హృదయ పాలకులుగా ఉండండి, మా ద్వార పాలకులుగా ఉండండి. ఏ చెడును రానివ్వకుండా అయినా ఆ బలమును, ఆ శక్తిని మాకు ఇవ్వండి అయ్యా. తిరిగి ఆ ఘనతను, తిరిగి ఆ మహిమను, తిరిగి ఆ సంతోషాన్ని, తిరిగి ఆ ఐక్యతను, తిరిగి ఆ ప్రేమను మాకు మీరు దయచేయండి. మా జీవితంలో ఉండండి. అయితే మీరు ఉండగా మేము మా యొక్క హృదయముతో నిన్ను స్తుతించే వారముగా, గానము చేసే వారముగా, యాజకుల వలెనైనా మీకు బలులు అర్పించే వాళ్ళంగా మీరు ఆ మనస్సును మాకు దయచేయండి. అటువలనైనా ఈ లోకంలో మేము ఉన్నంత వరకు నిన్ను ఆనందభరితులముగా చేయటానికి, నేను హృదయపూర్వకంగా స్తుతించడానికి, నీవిచ్చిన ఈ ఘనతను, ఈ మేళ్లను, ఈ స్తుతియాగములను నీకు అర్పించడానికి మమ్మల్ని సబ్జిత్తులు చేయండి నైనా. అందును బట్టి నీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం అయ్యా. ఈ చిన్న గుంపులో ఎవరైనా ఇంకా నీకు దూరంగా ఉంటే, ఎవరు ఇంకా అదే ఆ యొక్క నేను వేదనతో కూలిపోయిన ప్రాకారముల వలె, పడిపోయిన ప్రాకారముల వలె, నలిగిపోయిన ఆ యొక్క గుమ్మముల వలె ఉంటే వారితో మీరు మాట్లాడండి. వారి హృదయంలో మీరు కార్యం చేయండి. వారు తిరిగి నిన్ను విశ్వసించలాగిన, నీలోనికి వస్తే వారికి ఆనందమని, నీలోనికి వస్తే వారికి సంతోషమని, నీలోనికి వస్తే వారికి జీవమని, వారి కనుగొనులాగన, గ్రహించులాగన వారి హృదయముతో మీరు మాట్లాడమని
ఎందాక ఈ కాలంలోనైనా నేను ఎరుకకే ఉండి ఈ లోకమును విడిస్తే ఆ గతి నరకమని వారు గ్రహించడానికి సాయం చేయండి. అక్కడ పురుగు చావదని, అగ్ని ఆరదని, నిత్యం మంటలేనని వారు గ్రహించులాగిన వారు హృదయంతో మీరు మాట్లాడండి. మిట్టుకు సమస్తము నీ పాదములకు అర్పించుకుంటూ నీ నామం పేరిట ఈ వారమును మేము ప్రారంభిస్తుండగా నీవే మహిమ ఘనత ప్రభావాలు పొందండి. మా పనుల్లో తోడై ఉండండి, మా ప్రయాణాల్లో సహాయం చేయండి, మా యొక్క వ్యవసాయంలో మీరు తోడై ఉండండి, మా యొక్క ఉద్యోగ వ్యాపారాల్లో మీరు తోడై ఉండండి. మీరు తోడుంటే మమ్మల్ని ఎవరూ ఆపలేరు, మీరు తోడుంటే మమ్మల్ని ఎవరిని అడ్డుపరచలేరు, మీరు తోడుంటే మా మీద ఎవరు కలిగలేరు. అయితే మీరు రండయ్యా, మాకు తోడుగా ఉండండి అయ్యా, మమ్మల్ని నడిపించండి. సమస్తం నీ పాదములకు అర్పిస్తూ రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి.